డ్రాగన్‌లో గూడా చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సెంట్రల్ మినిస్టర్ క్యారెక్టర్ నలుగురు ఉంటాం. నేను ఇనుముడి రవితేజ గారు. రవితేజ గారి కాంబినేషన్. ఇప్పటి వరకు రవితేజ గారు చేయని కొత్త జోనర్ ఇది. 418 అని ప్రశాంత్ నీల్ గారి ప్రజెన్స్ అది. నాటకాల వాళ్ళకి అంత ఫీడింగ్ అయినా అదంతా ఉండేది కాదు కదా. ఒకప్పుడే నాటక రంగానికి ప్రోత్సాహం ఉండేది కాదు. ఇప్పుడున్న జనరేషన్లో నాటకానికి మంచి ఆదరణ ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే నాటక రంగంలో ఉన్న లేడీ ఆర్టిస్టులు సినిమాలో మీకు అవకాశం ఇస్తాను సార్ రారండి. అండ్ పెద్దతో పాటు మీరు డ్రాగన్‌లో కూడా చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే నిన్న గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది బర్త్డే సందర్భంగా. ఒక 4 మినిట్స్ అంటే జనరల్లీ బోర్ కొట్టిద్దేమో అనుకున్నారు అందరూ. కానీ ఆ క్యారెక్టరైజేషన్ ఇదంతా చూపించినప్పుడు చాలా గూస్ బంప్స్ ఫీలింగ్ అందరికి, ఆడియన్స్ అందరికి. డ్రాగన్ ట్రెండ్ ఇది. గ్లిమ్స్ 4 మినిట్స్ రిలీజ్ చేయడం అది. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ డ్రాగన్‌లో? అది వచ్చిన మినిస్టర్ క్యారెక్టర్ అండి, సెంట్రల్ మినిస్టర్ క్యారెక్టర్. నలుగురు ఉంటాం. నేను, ప్రభావతి గారు, ఇంకో నలుగురు. సార్ తోటి డైలాగ్స్ ఉంటాయి. బాగానే ఉంటుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్ ఉంటుంది బాగా. ఇంకా నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నారండి? ఇరుముడి చేస్తున్నానండి. ఇరుముడి రవితేజ గారి కాంబినేషన్. కార్తోనే ఉంటాయి సీన్లు అన్ని. 3-4 సీన్లు ఉంటాయి. అది మంచి సీన్స్. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందిగా. ఇది అయ్యప్ప స్వామి సాంగ్ ఒకటి పెట్టారు. ఆ సాంగ్ షూట్ అయిపోయిందా? అది తెలియదండి. అంటే నా ఎపిసోడ్ అసలు ఆ స్వామి వాళ్ళకి దానికి నాకు సంబంధం ఉండదు. ఓకే. నాది వేరే ఒక వ్యాపారిని. సార్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఓకే. అట్లా అంటే మీరు ఎట్లా సెట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆ సాంగ్ గురించి చెప్తున్నారు ఎవరైనా షూట్ అయింది అని కానీ ఆ సాంగ్ ఎలా అది? అంటే నేను అది షూటింగ్ స్టార్టింగ్ డేస్ పాడేరులో చేశానండి. తర్వాత మొన్న 5th 6th చేశాను ఈ మంత్. దాని గురించి డిస్కషన్ రాలేదు కానీ ఉంటుంది. సాంగ్ ఎందుకు ఉండదు. ఏంటి అంటే ఇరుముడి ఈ సినిమా అంటే రీసెంట్గా రవితేజ గారు అంటే ఫ్యామిలీ కొంచెం కమర్షియల్ అటు సైడ్ వెళ్ళారు. బట్ ఇదేదో కొంచెం స్పెషల్గా చేస్తున్నారు అని అనిపిస్తుంది. అవునండి. ఇప్పటి వరకు రవితేజ గారు చేయని కొత్త జోనర్ ఇది. కొత్త జోనర్ డెఫినెట్గా ఆడియన్స్కి బాగా రీచ్ అవుద్ది ఈ సినిమా. మంచి ఎమోషన్ కంటెంట్. సో ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ, తర్వాత పెద్ది, తర్వాత డ్రాగన్, ఇరుముడి ఇట్లా వరుసగా సినిమాలు చేస్తున్నారు. సత్యనారాయణ 418 అని కీర్తన్ నందగౌడ్ అని డైరెక్టర్ గారు, ప్రశాంత్ నీల్ గారి ప్రజెన్స్ అది. ఓకే. సార్ దగ్గర KGF 2, సలార్ అన్నిటికీ కోడైటర్ తారు. ఓకే. ఇప్పుడు తను డైరెక్షన్లో ఒకటి మంచి వేషం చేస్తున్నాను. సో ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు కంటిన్యూస్గా. సత్యనారాయణ వడ్డాడి అనే పేరు వినిపిస్తుంది బాగా. కానీ ముందు ఎందుకు సార్ మీరు ఇండస్ట్రీని వదిలేసి కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్ళిపోయి నాకు సినిమాలు ఇంకొద్దు ఏదో కొంచెం అది ఎందుకు వచ్చింది? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఇండస్ట్రీకి మీకు? 2008లో ఇండస్ట్రీకి వచ్చాను నేను ఫస్ట్. అవును. ఆ 9 నుంచి రంగాది దొంగ, మహాత్మా, భీమిలి, కబడ్డీ అట్లా 15 మూవీస్, భోజ్పూరి మూవీస్ అట్లా చేశాను. చేసిన తర్వాత అంటే పెళ్ళయి పిల్లలు, చిన్నపిల్లలు 4 years పాప, 5 years ఒక పాప. ఇంటి దగ్గర వాళ్ళు ఇండస్ట్రీ అనగానే మీకు తెలియదు ఏముంది. ఇది ఒక రంగుల ప్రపంచం, నీకేమైనా వెనకాలేదు, ఎవరు లేదు ఇండస్ట్రీలో, నువ్వు దాన్ని నమ్ముకొని వెళ్ళావు, నువ్వు ఎప్పుడు నిలబడాలి, మమ్మల్ని ఎప్పుడు పోషించాలరా బాబు అని చెప్పి ఇంటి దగ్గర చిన్న ప్రెజర్ ఉంటుంది కదండి, వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు అందుకని నేను వెళ్ళిపోయాను అనమాట. సర్లే ఇంకెందుకు, మన టైం లేదేమో, ఇండస్ట్రీకి మనకి రాసి పెట్టలేదేమో, ఇది కాదు అంతమందిని బాధ పెట్టి మనం ఇక్కడ ఉండడం అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా నేను మళ్ళీ రీసెంట్గా టచ్ జగదీష్కి ముందు 7-11 PM అని ఒక మూవీ చేశాను. చైతన్య గారు డైరెక్టర్, ఆయన ఆస్ట్రేలియా NRI. అతను ఒక సినిమా తీశారు, మంచి సినిమా అది మైత్రి మూవీస్ రిలీజ్ చేశారు. అందులో పసుపొన్నయ్య అని ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు దాని పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చాను డబ్బింగ్ అవి చెప్పడానికి. వచ్చినప్పుడు నేను ఆ పాత పరిచయాలు ఉన్నాయి కదా, 2008-9 ఆ పరిచయాలు, మహాత్మా టైం చేసిన కొద్ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మేనేజర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన శంకర్ అని చెప్పేసి అతను నాకు బాగా మంచి వెల్ విషర్. అతను చాలా సినిమాలు చెప్పాడు ఆ రోజుల్లో. అతను ఫోన్ చేస్తే, సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారండి బాబు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, లేదండి మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాను, దాని ప్రాసెస్లో వచ్చాను ఇక్కడ హైదరాబాద్ అంటే, ఇమీడియట్గా మీరు అలా లొకేషన్ పెడతాను, మీరు రండి, అది శివ నిర్వాణ గారి ఆఫీసు, నాని గారి టక్ జగదీష్ అని చెప్పి, ఇంకా టక్ జగదీష్కి వెళ్ళటం, ఆ టక్ జగదీష్లో వేషం పట్టడం, ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ వరకు ఇలా కంటిన్యూ అవుతాయి. అయితే మీరు మామూలుగా నాటకాలు బ్యాక్డ్రాప్, నాటకాలు బాగా వేసేవాళ్ళు, నాటకాల్లో నంది అవార్డు కూడా వచ్చింది. కానీ సడన్గా అంటే ఇండస్ట్రీ సైడ్ వచ్చి మళ్ళీ గ్యాప్ తీసుకొని ఎందుకని అంటే వేషాలు వేయకూడదు, మానేయాలని అనుకోవడానికి పర్సనల్ రీజన్ చెప్పారు. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా. కానీ ఫస్ట్ నుంచి మీరు మంచిగా నాటకాలు అవన్నీ వేసేవాళ్ళు కదా సార్ కంటిన్యూస్గా? ఫస్ట్ నుంచి థియేటర్ ఆర్టిస్ట్. నా 10th క్లాస్ నుంచి నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి. నాకు నాటకం వేసేవాడిని.
అట్లా నాటక రంగంలో ఉంటాం. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు నాటకాలు ఆడారంటే నటన మీద ఒక ప్యాషన్ ఉన్నట్టే కదా. ఫైనల్ గోల్ ఏంటి? ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవ్వాలనే కదా ఉంటుంది. అలా ఉండేది అది, అందుకని అలా రావాల్సి వచ్చింది. మీరు ఫస్ట్ చేసిన సినిమా ఏంటి సార్? అంటే మీరు థియేటర్ దగ్గర నుంచి, అంటే నాటకాల దగ్గర నుంచి సినిమాకి వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా కాదు సార్ నాది, శుభలేఖ అనే సీరియల్. దాంట్లో అవకాశం నాకు ఎంఎస్ చౌదరి అని చెప్పేసి, నేను చౌదరి అన్న అంటుంటాను. నాకన్నా వయసులో చిన్నోడే కానీ అన్న అన్నది గౌరవ పదం అంతే, అన్నట్టు నాకన్నా పెద్ద కాదు. ఆయన ఈ శుభలేఖ, శ్రవంతి ఈ సీరియల్స్ చేసేవాడు. ఎంఎస్ చౌదరి అంటే మీకు తెలుసు కదా మీకు. అతను నాటకాల్లో కూడా ఇంకొన్ని ఆడాను. అతనితో పాటు ఆడినప్పుడు కొద్దిగా నేనంటే నటుడిగా బాగా ఇష్టపడతాడు అతను, ఒక మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పేసి. అట్లాగే శుభలేఖ అనే సీరియల్లో ఒక వేషం ఇప్పించారనమాట. శుభలేఖ సీరియల్ కానీ జంక్షన్ మూవీలో కానీ తన ప్రోత్సాహంతోనే వచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. అయితే ఇప్పుడు నాటకాలు చేసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు, మధ్యలో గ్యాప్ తీసుకున్నారు కొన్నేళ్ళు. ఆ గ్యాప్ టైంలో నాటకాలు వేసారా, లేదంటే అసలు కంప్లీట్ అది కూడా వదిలేసారా? లేదండి, నాటకాలు ఉంది. ఎక్కడ తీరని కోరిక అక్కడ తీర్చుకునేవాడిని. ఒకప్పుడు నాటకాలు ఇదంతా కూడా చాలా ఇది ఉండేది. ఈవెన్ డబ్బులు పెట్టి మరి జనాలు వెళ్ళి నాటకాలు చూసేవాళ్ళు. అప్పట్లో ఒక చరిత్ర ఉండేది నాటకాలన్నిటికీ. కానీ ఇప్పుడు రాను కొంచెం నాటకాలు తగ్గిపోయినాయి. చాలా ప్రదర్శనలు కూడా చాలా తక్కువ చోట్ల పరిషత్తులు ఇలా పెట్టినప్పుడు వేస్తున్నారు కదా. కానీ నాటకాల వాళ్ళకి అంత ఫీడింగ్ అయినా అదంతా ఉండేది కాదు కదా ఇప్పుడు. లేదండి, ఇది పొరపాటు. ఎందుకంటే ఒకప్పుడే నాటక రంగానికి ప్రోత్సాహం ఉండేది కాదు. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు పాపం వాళ్ళే ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని, వాళ్ళే ఇల్లు వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి, నెలలో నాటకాలని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు రూపాయి తీసుకెళ్లకుండా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో నాటకానికి మంచి ఆదరణ ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదో హరిబాబు గారు లాంటి పరిషత్తులు ఉన్నాయి, అలాగే నంది నాటకోత్సవాలు, అట్లాగే గవర్నమెంట్ పరుచూరు వెంకటేశ్వర పరిషత్తులు, ఇట్లాంటి పరిషత్తులు చాలా ఉన్నాయి. ప్రతి నాటకానికి ఒక నాటిక తీశారంటే వాళ్ళు దాదాపు 100 ప్రదర్శనలు ఆడుతున్నారు. ఒక్కో నాటకానికి ప్లే చేసి వస్తే 25 నుండి 30, 40, 50 వేలు కూడా వస్తున్నాయి, 70,000 కూడా ఇస్తున్నారు. సో కాబట్టి నాటక రంగం ఇవాళ చాలా బాగుందండి. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే నాటక రంగంలో ఉన్న లేడీ ఆర్టిస్టులు సినిమాలో మీకు అవకాశం ఇస్తాను సార్ రారాళ్ళు చేయరండి. ఎందుకు చేయరంటే వాళ్ళు ఒక 4 నాటికలు రిహార్సల్ చేసి తయారై ఉంటారు. ఒక్కో నాటికి 25-30 ప్రదర్శనలు ఆడుతూ ఉంటారు. అలాగే 4 ప్రదర్శనల మీద సంవత్సరం మొత్తం మీదకి వాళ్ళు ఖాళీ లేకుండా 365 రోజులకి కనీసం 250 రోజులు వాళ్ళు బిజీగా ఉంటారండి. సినిమా ఆర్టిస్టుల కన్నా వీళ్ళే బిజీ అయితే. ప్రదర్శనకి 5,000 ఇస్తారండి, రిహార్సల్కి వస్తే 1000 రూపాయలు ఇస్తారు. ఇంకేం కావాలి? మంచిగా మర్యాదలు, గౌరవం అన్నీ ఉంటాయి. మీరు మహాత్మా సినిమా ఒకటి చేసినట్టున్నారు, శ్రీకాంత్ గారిని పొడి చేసి. అదే రెండో సినిమా అండి. మీకు బాగా మీరు చేసిన క్యారెక్టర్స్లో బాగా గుర్తున్న క్యారెక్టర్ ఏంటి ఇప్పటి వరకు? అప్పట్లో నాకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మహాత్మా అండి. మహాత్మా సత్యం అనేవాళ్ళు చాలా వరకు. అందులో నాకు మంచి అవకాశం. అది యాక్చువల్గా ఆ సినిమాలో ధనరాజ్ అని చెప్పి కాస్టింగ్ చూశాడండి. తను నా నాటకాలన్నీ చూసిన అతనే, నేను నాటకాలు చూసిన అతనే కాబట్టి ఒక క్యారెక్టర్ ఉంది, శేఖర్ బ్రదర్ క్యారెక్టర్ సచిన్ గారు రండి అని చెప్పేసి అంటే నేను వెళ్ళా. లక్ ఏంటంటే ఉత్తేజ్ గారు తెలుసుగా, ఉత్తేజ్ గారు ఆ సినిమాకి వర్క్ చేస్తున్నారు. నన్ను చూడంగానే సత్యం అని శ్రీకాంత్ గారి దగ్గర తీసుకెళ్ళి, కృష్ణవంశీ గారి దగ్గర తీసుకెళ్ళి, కృష్ణవంశీ మనవాడు సత్యం మంచి ఆర్టిస్టు, స్టేజ్ ఆర్టిస్టు, అది ఇదని చెప్పి పరిచయం చేసి, అంటే ఊరికి మా అప్పుడు పక్కన నుంచి వేషానికి వెళ్ళా. ఉత్తేజ ఉండటం వల్ల నాకు ఆ సినిమాలో మంచి వేషం పడింది, మంచి సీన్ పడి, ఆ సినిమా మహాత్మా తర్వాత నేను దాదాపు 21 సినిమాలు చేశాను ఆ రిఫరెన్స్ తోటి. శ్రీకాంత్ గారు శేఖర్ కాలు ఎరగొడతాడు. అది మన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆ క్యాప్సిటీ కట్టకూడదని చెప్పి నిరాహార చేస్తున్నప్పుడు శ్రీకాంత్ గారు వచ్చి కాలు మీద పెద్ద రాయేసేస్తాడు. మళ్ళీ మారి గాంధీ పార్టీ పెట్టిన తర్వాత మహాత్మా గాంధీలా మారి అని చెప్పేసి వచ్చిన తర్వాత ఒకడు కత్తి తీసుకొని మీదకి వెళ్ళి, వీడు మళ్ళీ మనల్ని మోసం చేయడానికి వచ్చాడన్న, వదిలన్న వేసేస్తాను నా కొడుకుని అని చెప్పేసి మీదకి వెళ్తాను. శేఖర్ వచ్చి పట్టుకుంటాడు, వద్దురా తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పుని ఒప్పుకున్నవాడే గొప్పవాడు, వదిలేయండి. ఆ సీను ఇంపాక్ట్ ఉన్న సీన్, చాలా మంచి పేరు వచ్చింది నాకు కానీ ఆ సినిమాలో.